నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. గురుగ్రహం బలంగా లేకుంటే ఏ పని సవ్యంగా జరగదు. అన్ని ఆటంకాలే. అందుకే గురుగ్రహం అనుగ్రహం కోసం శనగలు దానం చేయాలని చెబుతుంటారు పండితులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే నమ్మకంతో ఉందా? నవ్యాంధ్రప్రదేశ్ కు ఎదురవుతున్న ఆటంకాల్ని తొలగించుకునేందుకు సెంటిమెంట్ ను ఫాలో అయ్యిందా? చంద్రన్న కానుకల సంచుల్లో శనగలు ఉండడానికి అదే కారణమా? సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక కానుక ఇచ్చింది. అదే చంద్రన్న కానుక. ఈ పథకం కింద అర్హులందరికీ అరకిలో కందిపప్పు, కేజీ పిండి, అరకేజీ పామాయిల్, అరకిలో బెల్లం, 100 గ్రాముల నెయ్యి, కేజీ శనగలిచ్చింది ప్రభుత్వం. ఈ 6 పదార్థాల్లో 5ంటితో పండుగ చేసుకున్నారు ప్రజలు. కానీ 6వ పదార్థమే ఎందుకిచ్చారో చాలా మందికి అర్థం కావడం లేదట. అవే శనగలు. సరుకుల సంచిలో కిలో శనగలు ఎందుకిచ్చారో, వాటికి పండుగకు ఏం సంబంధమో అంతుపట్టగా ఎందరో బుర్ర గోకుంటున్నారంటున్నారు. చంద్రన్న కానుక సంచుల్లో శనగలివ్వడానికి కారణం ఏమిటన్న దానిపై ప్రభుత్వంలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ కున్న దోషాలు తొలగి గ్రహబలం చేకూరడానికే ప్రభుత్వం ఈ రూపంలో శనగల్ని పంచిపెట్టిందన్న చర్చ నడుస్తోంది. వాస్తు జ్యోతిష్యాలను ఎక్కువగా నమ్మే ఏపీ సీఎం చంద్రబాబు దోష నివారణ కోసమే చంద్రన్న కానుక పేరుతో శనగలిచ్చారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాలు అన్ని ఇన్ని కావు. ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు గడిచినా సమస్యలు కొలిక్కి రాలేదు. రుణమాఫీ, రాజధాని నిర్మాణం లాంటి సవాళ్లు అనేకమున్నాయి. నవ్యాంధ్ర నిర్మాణం కోసం సింగపూర్, జపాన్ టెక్నాలజీ ఫాలో కావాలని చెబుతున్న బాబు ప్రతి విషయంలో జ్యోతిష్యం, వాస్తులకు పెద్దపీట వేస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్. ఏపీ రాజధాని నిర్మాణానికి నరదోషం అధికంగా ఉందని ఏపీ ప్రభుత్వాధినేత ఆస్థాన జ్యోతిష్యులు చెప్పారట. దీంతో నరదోష నివారణకు గ్రహాల అనుగ్రహం కోసం పరిహారమేమిటని సిద్ధాంతులను అడిగితే గురుగ్రహ అనుగ్రహం ఉంటే అన్ని చక్కబడతాయని చెప్పారట. నవగ్రహాల్లో శుభాన్నిచ్చే గురుగ్రహానికి నైవేద్యంగా శనగలు పంచితే రాజుకు రాజ్య నిర్మాణానికి శుభం చేకూరుతుందని పండితులు సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాజు తలుచుకుంటే దెబ్బలకేం కొదవలేదు. శనగలంతా అధినేత మదిలో ఆలోచన రావడమే తరువాయి. చంద్రన్న కానుకల సరుకుల జాబితాలో శనగలు చేరిపోయాయట. సంక్రాంతికిచ్చే కానుకల మెనూలో అవసరం లేకపోయినా శనగలను చేర్చింది అందుకేనంటున్నారు. చంద్రన్న కానుకల సంచిలో కందిపప్పు, పిండి, పామాయిల్, బెల్లం, నెయ్యితో పాటు శనగలను కూడా ఇచ్చేశారు. విషయాన్ని ఎంత గోప్యంగా ఉంచుదామన్నా ఆ నోట ఈ నోట అసలు రహస్యం అందరికీ తెలిసిపోయింది. సర్కారుకు పట్టిన దోష నివారణ కోసం శనగల్ని పంచారం తెలిస్తే జనం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.